ఇప్పుడు మనము స్టాక్ అనేది మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది మనము అల్గరిథంలో నేర్చుకున్నాం. అల్గరిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ మనము చేసే ప్రాసెస్ని మనము ఈజీగా అర్థమయ్యేటట్టు స్టెప్ బై స్టెప్ అల్గరిథం రాసేదాన్ని ఏమంటామంటే అల్గరిథం అంటాం అనమాట. ఇక్కడ మనము యారేలో అండ్ అనే ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాం. ఇక్కడ 3 వేరియబుల్స్ అనేవి తీసుకున్నాం. ఏమేమి తీసుకున్నాం? స్టాక్ పాయింటర్, ఫుల్, ఎంటీ అనేది తీసుకున్నాం అనమాట. అంటే స్టాక్ పాయింటర్ అనేది ఎంటీ అయితే ఏమవ్వాలి? మనకి ఫుల్ అనేది n-1 అవ్వాలి. అంటే ఏంటి? ఫుల్ అంటే ఏంటి? మనకి ఇక్కడ ఫుల్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫుల్ తీసుకున్నాం కాబట్టి ఇంకొక ఎలిమెంట్స్ అనేవి మనకి ఇన్సర్ట్ చేయడానికి కుదరదు అనమాట. ఒకవేళ ఇక్కడ మనకి ఎంటీ అనేది ఉంది కాబట్టి మనకి పాప్ చేయడానికి కుదరదు. ఇక్కడ స్టాక్ అనేది ఫుల్ ఉంటే మనకేంటి? పుష్ చేయడానికి కుదరదు అనమాట. ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి, పుష్ చేయడానికి కుదరదు. ఒకవేళ ఎలిమెంట్స్ని ఇక్కడ ఏమీ లేకపోతే ఇక్కడ మనకి పాప్ చేయడానికి కుదరదు అనమాట. అది దీని మీనింగ్. ఇప్పుడు మనము పుష్ చేయడానికి మనం ఆపరేషన్స్ అనేవి చేస్తున్నాం అనమాట. ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ ఉంటే ఏంటి? నాకు డిస్ప్లే స్టాక్ ఫుల్ అని రావాలన్నమాట. స్టాక్ అనేది ఫుల్గా ఉంటే మనకి స్టాక్ అనేది ఫుల్గా ఉంటే మనకి ఏం రావాలి? డిస్ప్లే స్టాక్ అనేది ఫుల్ రావాలన్నమాట. అప్పుడు నాకేం రావాలి? ఎగ్జిట్ అని రావాలి. నాకు ఇంకా ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడానికి కుదరదు అని రావాలన్నమాట. ఒకవేళ నాకు ఇక్కడ చూసుకుంటే నాకు ఇంకా ఇక్కడ 2 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి నాకు ఇంకా ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు. అప్పుడు ఏం చేయొచ్చు? నాకు ఇంక్రిమెంట్ ద ఎలిమెంట్ అని రావాలన్నమాట. ఇంక్రిమెంట్ ద ఎలిమెంట్ స్టాక్ పాయింటర్ అనేది రావాలి. అప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ నాకు డేటా అనేది స్టాక్లో మనం ఏం చేస్తాము? స్టోర్ చేస్తాం. ఇంక్రిమెంట్కి మనకి పుష్కి ఇంకొక పేరేమనుకున్నాం మనము? పుష్కి మనము ఇంకొక పేరేమనుకున్నాము? ఇంక్రిమెంట్ అనుకున్నాము, స్టోరింగ్ అని కూడా అనుకున్నాం అనమాట. ఇంక్రిమెంట్, స్టోరింగ్ అని కూడా అనుకున్నాం అనమాట. మనం ఇక్కడ స్టోరింగ్ అనేది చేస్తాం అనమాట. టు స్టోర్ ద డేటా. పుష్కి ఇంకొక పేరు మనకి స్టోర్ అనేది చూసుకున్నాం. ఇందులో మనకి ఇంక్రిమెంట్ అనేది చూసుకున్నాం. మనము స్టాక్ అనేది ఫుల్ అనేది చూసుకున్నాం. ఇప్పుడు లాస్ట్లో ఎండ్ అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి? పాప్ ద ఎలిమెంట్స్. ఒకవేళ స్టాక్ అనేది ఎంటీ అయితే ఏం రావాలి? నాకు ఇక్కడ స్టాక్ అనేది ఎంటీ అవుతుందన్నమాట. స్టాక్ అనేది ఎంటీ అయితే ఏం రావాలి? నాకు ఎగ్జిట్ అయిపోవాలి. స్టాక్ అనేది ఎంటీ అయితే ఏం రావాలి మనకి? నాకు డిస్ప్లే ద స్టాక్ ఈజ్ ఎంటీ, గో టు స్టెప్ 4 అనమాట. అంటే ఏంటి? నాకు ఎలిమెంట్స్ని తీసివేయడానికి కుదరదు అనమాట. ఎలిమెంట్స్ని తీసివేయడం కుదరదు కాబట్టి నాకు ఇప్పుడు ఏం రాయాలి? నాకు ఎల్స్ గో టు స్టెప్ 2. గో టు స్టెప్ 2 అంటే ఏంటి? యాక్సెస్ ఫ్రమ్ ద స్టాక్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ని మనము ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత నాకు అంటే ఏంటి? నాకు డిక్రిమెంట్ ద స్టాక్ పాయింటర్.